కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒకటి కోసం పరితపిస్తూనే ఉంటారు. కొంతమంది డబ్బు కోసం, కొంతమంది శాంతి కోసం, మరికొంతమంది ప్రేమ కోసం. కానీ నిజంగా మన జీవితంలో గొప్ప అవసరం ఏమిటంటే దేవుని సన్నిధి. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, శత్రువులు, బాధలు ఎదుర్కొన్నాడు. అయినా అతను ఒక గొప్ప నమ్మకంతో ఇలా చెబుతున్నాడు: యెహోవా నా కాపరి. కాపరి అంటే ఏమిటి? పాత కాలంలో కాపరి తన గొర్రెల కోసం జీవించేవాడు. వాటికి ఆహారం ఇవ్వడం, ప్రమాదాల నుండి కాపాడటం, దారి తప్పితే తిరిగి తీసుకురావడం, రాత్రింబళ్ళు వాటితో ఉండటం. గొర్రెలు కాపరి లేకపోతే బలహీనంగా, భయంతో ఉంటాయి. అలాగే మనం కూడా దేవుడు లేకపోతే భయంతో ఉంటాం, అయోమయంలో పడిపోతాం, తప్పు మార్గాల్లో నడుస్తాం. కాని దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మన జీవితం సురక్షితంగా ఉంటుంది. నాకు కొదువ ఉండదు. దీని అర్థం, ఈ మాట చాలా గొప్పది. దావీదు నాకు సమస్యలు ఉండవు అని చెప్పలేదు, కొదువ ఉండదు అని చెప్పాడు. అంటే అవసరమైనది దేవుడు ఇస్తాడు, సరైన సమయంలో ఇస్తాడు. మనకు మంచిది ఏదైతే అది ఇస్తాడు. దేవుడు మన కోరికలన్నీ నెరవేర్చకపోవచ్చు, కానీ మనకు అవసరమైన దాన్ని మాత్రం తప్పకుండా ఇస్తాడు. జీవితంలో నిజమైన సత్యం. ఈరోజు చాలామంది ఇలా అనుకుంటున్నారు: ఇంకా డబ్బు వస్తే బాగుంటుంది, ఇంకా మంచి జీవితం ఉంటే సంతోషంగా ఉంటాను. కాని నిజం ఏమిటంటే, దేవుడు లేకపోతే ఏదైనా ఉన్నా మనసుకు శాంతి ఉండదు. దేవుడు ఉంటే కొంచెం ఉన్నా మనసుకు తృప్తి ఉంటుంది. ఉదాహరణ, ఒక చిన్న గొర్రె తన కాపరిని వదిలి అడవిలోకి వెళ్ళింది. అక్కడ మొదటికి అది చాలా ఆనందంగా అనిపించింది. కాని కొద్దిసేపటికి దారి తప్పింది. అడవి జంతువుల శబ్దం వినిపించింది. భయం మొదలైంది. అప్పుడు అది గ్రహించింది, నా కాపరి దగ్గరే నిజమైన రక్షణ ఉంది. అలాగే మన జీవితంలో కూడా మనము దేవుని నుండి దూరమైతే శాంతి కోల్పోతాం. మన జీవితంలో కొదువ ఎందుకు వస్తుంది? చాలాసార్లు మనం ఇలా అనుభవిస్తాం: డబ్బు కొరత, శాంతి కొరత, ఆనందం కొరత. కారణం ఏమిటి? దేవునితో సంబంధం తగ్గిపోవడం. బైబిల్ చెబుతోంది, ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకుడి, అప్పుడు మిగతా అన్నీ మీకు కలుగును. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పరిస్థితి ఏదైనా కావచ్చు. మీరు కష్టాల్లో ఉన్నారా? మీరు ఒంటరిగా అనిపిస్తున్నారా? మీకు భయం వేస్తుందా? దేవుడు చెబుతున్నాడు, నేను నీ కాపరి, నీవు భయపడవద్దు.